కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డిని విమర్శించే స్థాయి ప్రభాకర్ రెడ్డి నీకు లేదు అంటూ హెచ్చరించారు. నల్గొండ జిల్లా చెండూరు మండలంలో కబర్దార్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడే నైజం నీది మీ టీఆర్ఎస్ది. కక్ష సాధింపు చర్యలకు పాల్పడి గతంలో రాజగోపాల్ రెడ్డి అభిమానుల ఉద్యోగాలు తీయించిన చరిత్ర మీది. ఇదే తోకల వెంకన్న దంపతులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని గతంలో ప్రెస్ మీట్ పెట్టారు అంటూ గుర్తు చేశారు. గ్రామకంఠం భూమిని కబ్జా చేసి అక్రమంగా భవనం నిర్మిస్తే కోర్టు ఆదేశాల మేరకు అధికారులు భవనాన్ని తొలగించారు. ఆ విషయాన్ని తెలుసుకోకుండా అవాకులు చవాకులు పేలుతున్నారు. అవినీతి అక్రమాల విషయంలో ఎవరైనా ఒక్కటే, బీసీ కార్డు వేసుకొని బదనాం చేస్తున్నావు. ఆ రోజు బీసీ బిడ్డ అయిన నిన్నే మున్సిపల్ పీఠంపై కూర్చోబెట్టిన విషయాన్ని మరవద్దు అన్నారు. ఎక్కడ లేని విధంగా మునుగోడు నియోజకవర్గంలో మండల అధ్యక్షులుగా, మార్కెట్ కమిటీ చైర్మన్లుగా వివిధ ముఖ్య పదవుల్లో ఎక్కువ శాతం బీసీలే ఉన్నారు. కమిషన్ల కోసం కాంట్రాక్టర్లను వేధించిన హీన చరిత్ర మీది అన్నారు. మీ ప్రభుత్వంలో పనులు చేసి దగాపడ్డ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించి అభివృద్ధి చేస్తున్న ఘనత చరిత్ర రాజగోపాల్ రెడ్డిదని పేర్కొన్నారు కాంగ్రెస్ నాయకులు. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ తోకల వెంకన్న గ్రామకంఠం భూమిని అక్రమంగా కబ్జా చేసి నిర్మించిన భవనాన్ని కోర్టు ఆదేశాల మేరకు అధికారులు తొలగించడంతో దానిని రాజకీయం చేస్తూ చెండూరు పట్టణంలో ఒక హైడ్రామా సృష్టించి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై అవాకులు చవాకులు అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు చెండూరు మండల కాంగ్రెస్ నాయకులు. కక్ష సాధింపు చర్యకు పాల్పడే చరిత్ర టీఆర్ఎస్ దన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిదని పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంటా సత్యం టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం రాజగోపాల్ రెడ్డి అభిమానిని అని తన ఉద్యోగం తీసేశారని, కానీ ఏ రోజు కూడా మీరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మేము చెప్పలేదని పేర్కొన్నారు. చండూరు మున్సిపాలిటీలో నిన్నటి రోజు మంగళవారం రోజు జరిగిన పరిణామాల్లో భాగంగా మరి చండూరు మున్సిపాలిటీ చెందిన కౌన్సిలర్ వారి సతీమణి మున్సిపల్ చైర్మన్ వారి యొక్క భవన నిర్మాణాన్ని కూల్చివేసిండ్రు. అది రాజగోపాల్ రెడ్డి సారే కూల్చివేసిండు. కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఉంది అని ఒక అభియోగం చేస్తున్నారు. నేను వారి పెద్దలను అడుగుతున్నా, ఈ యొక్క చండూరు మున్సిపల్ చైర్మన్ చేసిన తోకల వెంకన్న గారిని అడుగుతున్నా. అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్లో పోయిన తర్వాత ఏమేం చేసిండు అనే దాని మీద కూడా అడుగుతున్నాం. తోకల వెంకన్న గారికి సూటిగా ప్రశ్న ఇస్తున్నాం. మీరు 2023లో ఆ యొక్క భవనాన్ని కూల్చివేసుకున్న మాట వాస్తవం కాదా అని అడుగుతున్నాం. మరి ఆ యొక్క భవనం కూల్చివేసుకున్న తర్వాత మీరు ఎటువంటి పర్మిషన్ లేకుండా మరి ఆ భవనాన్ని నిర్మాణం చేపట్టిన భాగంగా 2023 డిసెంబర్లో మరి జరిగిన పరిణామాల్లో ఇదే గెస్ట్ హౌస్లో అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు గెలిచారు. మరి మీరు వచ్చి సార్ నేను ఇది కొనుక్కున్న సార్ అని కూడా మీరు చూపించిన దాఖలాలు అయితే ఎవరు మర్చిపోలేదు. అవన్నీ కూడా జ్ఞాపకాలే ఉన్నాయి. మరి ఆ రోజు మరి స్థానికంగా ఉన్న కమిషనరు మరి మీ బిల్డింగ్కి ఎటువంటి పర్మిషన్ లేదు, మీ బిల్డింగ్కి లింక్ డాక్యుమెంట్లు ఏమున్నాయో, మీ ఈ యొక్క స్థలం ఏ విధంగా మీకు వచ్చిందో ఒక 7 రోజులలో సమాధానం ఇవ్వాలని మిమ్మల్ని మీకు ఒక లెటర్ పెడితే ఆ లెటర్ని బేస్ చేసుకొని మీరు డైరెక్ట్ హైకోర్టు పోయిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నాం. మరి హైకోర్టు ఏం సమాధానం ఇచ్చింది? మున్సిపాలిటీ కానీ మరి మున్సిపల్ శాఖకు సంబంధించిన కూలగొట్టుకున్న మీ ఇష్టమే, ఉంచుకున్న మీ ఇష్టమే, అది మున్సిపాలిటీ శాఖకు సంబంధించిన నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు ఆర్డీఎంఏకు మరి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆర్డీఎంఏ గారు మరి ఇప్పటిదాకా కూడా ఆపి మరి ఈ నెల 16వ తారీఖు నాడు మరి అట్టి బిల్డింగ్ని ఎటువంటి లింక్ డాక్యుమెంట్ లేవు, ఆ భూమి మరి తోకలింకన్న గారికి ఎట్లా వచ్చిందో మరి ఇంతవరకు కూడా చూపించలేదు. అది ఒక సంఘపంతే పేరు నుంచి డైరెక్టు మరి మీకు చెందినది సంఘపంతేకి ఎట్లా వచ్చిందో కూడా మీరు చూపించాలని అడిగితే అది చూపించలేకపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్డీఎంఏ గారు ఈ నెల 16వ తారీఖు నాడు దాన్ని డిస్మెంటల్ చేయమని ఆర్డర్ కాపీ వచ్చింది. ఆ ఆర్డర్ కాపీలో భాగంగా మరి ట్రూ కాపీ కూడా మీకు వచ్చినది. మీకు 2 తోకల వెంకన్న 2 చండూరు మున్సిపాలిటీ అని మరి కాపీ ఇవ్వడం కూడా జరిగినది. ఆ కాపీ ఆర్డీఎంఏగా ఆఫీస్ నుంచి వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే మాకు తెలియలేదు, మాకు తెలియకుండానే ఈ యొక్క బిల్డింగ్ను కూలగొట్టడం జరిగిందని చెప్పారు. ఇది అఫీషియల్గా ఆర్డీఎంఏ నుంచి 2 తోకల వెంకన్న 2 చండూరు మున్సిపల్ కమిషనర్ అని వచ్చింది.
ఇది వచ్చినాక కూడా మీరు ఈ యొక్క చండూరు ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమంలో మాకు తెలియలేదు, ఎందుకు కూలగొట్టినారు కూడా మాకు అర్థమవుతలేదంటే మరి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం కాదని కూడా ఈ సందర్భంగా అడుగుతూ దయచేసి మరి రాజగోపాల్ రెడ్డి సార్ గారి మీదే కానీ స్థానిక నాయకుల మీద కానీ ఏదో బట్టగాల్చి బదనాం చేసే కార్యక్రమాన్ని మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి నిన్న ఒక ఆయన మాట్లాడుతుండు చండూరు అభివృద్ధి మీద. ఆయన టీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు. ఈ యొక్క చండూరులో అభివృద్ధి జరిగిందంటే ఇంతవరకు రాజగోపాల్ రెడ్డి చేసిన కాంట్రాక్టర్కి ఒక్క రూపాయి ఇప్పించలేదు, మేమే ఇప్పించిన ఉంటున్నాం. మేము ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తున్నాం, ఈ యొక్క సంబంధిత గుత్తేదారు ప్రభాకర్ రెడ్డికి ఒక్క రూపాయి కూడా మీ ప్రభుత్వంలో ఇప్పించినట్టయితే మేము ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులందరం కూడా మరి ముక్కునేల రాష్ట్రం సెంటర్లో మరి మీరు ఇప్పించినట్టయితే మేము ముక్కునేల రాష్ట్రం మరి మీరు ఇప్పించినట్టయితే మరి మీరేమో చేస్తారో అది కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరి ఈరోజు వచ్చిన మాజీ ఎమ్మెల్యే గారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు తన అవాకు చవాకులు మాట్లాడుతుండు. నీ వయసు ఎంత, నువ్వెంత, నువ్వు మాట్లాడే వ్యవస్థ ఎంత? నువ్వు ఆర్డీపీ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడుతున్నావు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఆ రోజు కేటీఆర్ని తీసుకొచ్చి మరి యొక్క రోడ్డును శంకుస్థాపన చేసినాడు. ఆ రోజు నీకు ఆర్డీపీ గుర్తుకు రాలేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈరోజు మరి నీ యొక్క చండూరు మున్సిపల్ చైర్మన్గా ఎమ్మెల్యే మున్వడు శాసనసభ్యులుగా మీరే ఉన్నారు. 1500 మీటర్లు అటు సైడ్ ఇటు సైడే కానీ డ్రైనేజ్ నిర్మాణం మరి మీ ఆయంలో నడిచింది. ఆ రోజు మీకు గుర్తు రాలేదంటున్నా. కొందరు మాట్లాడుతున్నారు నాయకులు, ఆడనేమో 100 మీటర్లు, ఈడనేమో 90 మీటర్లు, ఈడనేమో 80 మీటర్లు అంటారు. ఏడా కూడా మీరు నిర్మాణం చేసిన 1500 డ్రైనేజీ 41.2 41.2 ఆ నిర్మాణంలో మీరు డ్రైనేజ్ చేసినారు. దాన్ని పట్టుకొనే రాజగోపాల్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డిని మరి పిలిచిండు. నేను ఈ ఒక సందర్భం మీ అందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రాజకీయ కక్ష రాజగోపాల్ రెడ్డి చేస్తున్నట్టు మరి ఇక్కడ గుత్తేదారు చేస్తున్న ప్రభాకర్ రెడ్డి ఎక్కడో కాదు, ఏడుతోట్ల ప్రభాకర్ రెడ్డి నాంపల్లి మండలం లింగోటం స్వయాన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి దగ్గర బంధువు. ఆయన ప్రభాకర్ రెడ్డి ఈ ఏడుతోట్ల ప్రభాకర్ రెడ్డి మరి ఆయన ఒరిజినల్ టీఆర్ఎస్ నాయకుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎలక్షన్లప్పుడు 2023 ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మరి ఇదే కాంట్రాక్టర్ ప్రభాకర్ రెడ్డి మరి ఎలక్షన్ ఏజెంట్గా నీ తరఫున వచ్చిండు. అది నువ్వు మర్చిపోయినావు అని మాట్లాడుతున్నా. అది ఆ సందర్భంలో మరి నువ్వు ఒక టీఆర్ఎస్ నాయకుడు ఇక్కడ గుత్తేదారు కాంట్రాక్ట్ చేస్తుంటే రాజకీయ కక్ష చూపించాలంటే ఆ రోజే రాజగోపాల్ రెడ్డి తను ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ ఇక్కడ వర్క్ చేయొద్దు, వెళ్ళిపోవాలని చెప్పాలి. కానీ ఒక దేవునితోటి సమానమైన రాజగోపాల్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి నువ్వు ఏ పార్టీ అయినా ఏం లేదు, కానీ నాకు రోడ్డు నాణ్యత కావాలంటే సార్ నేను రోడ్డు చేస్తా, ఏదైనా చేస్తా, కానీ నాకు ఇప్పటికి నేను 14 కోట్ల వర్క్ చేసిన, ఈ డ్రైనేజ్ చేసిన, నేను పని చేయలేను సార్, అందుకని నేను చప్పాడు ఊరుకుంటున్నా, నేను ఈ పని చేయలేను సార్ అని ఇదే గెస్ట్ హౌస్లో ఆఫీసర్ల ముందు చెప్పడం జరిగింది. టీయూఎఫ్ఐడీస్ కింద పెట్టినారు. మీకేమైనా లజ్జా సిగ్గు ఉంటే ప్రభాకర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అడుగుతున్నా, మీకేమైనా లజ్జా సిగ్గు ఉంటే కనీసం పైసా లేని ప్రాజెక్టు పెట్టి ఇక్కడ ఆ యొక్క ఏడుదొడ్ల ప్రభాకర్ రెడ్డిని ఒక మూసీ నదిలో తోసినట్టు మరి నీకు ఆయనకి ఏమైనా ఫ్యామిలీ పంచాయతీ ఉందేమో ఇళ్ళ ప్రభాకర్ రెడ్డిని ఇరికించాలని ఇక్కడ పని చేపించి ఆయనని లాజ్ చేసే ప్రయత్నంలో చేస్తే ఇదే రాజగోపాల్ రెడ్డి సారు ప్రభాకర్ రెడ్డి నేను ఇప్పిస్తాని 15 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయించిన తర్వాతనే మరి సీసీ రోడ్ల పనులు ప్రారంభమైనాయి. దీని మీద చర్చకి ఏడనైనా ఎక్కడికైనా సిద్ధమని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ నాయకులు మరి ఏదో లాలుచి పడుతున్నారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అయిన కాడ 38 పెడుతున్నారు, ఇంకో కాడ 41 పెడుతున్నారు, ఇంకో కాడ 45 పెడుతున్నారని. ఇప్పుడు మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మా పేర్లు మీరు ఇదే విధంగా ప్రెస్ మీట్ పెట్టి పలానా వ్యక్తి కాడ 10 రూపాయలు తీసుకున్నారని మీరు ప్రకటించండి, మీ ఏ ప్రమాణానికైనా సిద్ధం అని ప్రకటిస్తున్నా. మేము ఇప్పుడు ఈ సందర్భంగా చేస్తున్నాం, మీరు ఒక చైర్మన్ హోదాలో ఉండి మీ పాలక వర్గంలో మేము 2వ వార్డు 3వ వార్డు 5వ వార్డు కౌన్సిలర్ తప్ప మిగతా కౌన్సిలర్లు మొత్తం కూడా బండారు నాగయ్య వంపులో అంగడపేట వంపులో నువ్వు ఒక కౌన్సిలరు, మీ భార్య చైర్మన్, నువ్వు ఇంతకుముందు ఎంపీపీ చేసినావు, నీకు లీగల్ తెలుసు, అది ఇన్లీగల్ అని తెలిసి కూడా నువ్వు కొనుక్కొని నీకు రాజకీయం ఉన్నదని చెప్పి నువ్వు అడ్డగోలుగా గామకంఠం భూమిలో కొనుక్కొని రోడ్డుకి అడ్డంగా ఉన్న భూమిని కొనుక్కొని నీకు అది పర్మిషన్ రాకుండా కూడా నువ్వు కోర్టుకు పోయినాక కూడా నువ్వు కోర్టులో సమర్పించమంటే నీకు కాగితాలు దానికి ఎట్లా కూడా వారం రోజులలో నువ్వు సమర్పించమంటే కూడా కాగితాలు సమర్పించకుండా 1 ఇయర్ నుంచి కోర్టులో నడుస్తుంది. నీకు ఆల్రెడీ డిస్మెంటల్ ఆర్డర్ వచ్చింది అని తెలుసు. నీ ఇంటికి కూడా డిస్మెంటల్ ఆర్డర్ వచ్చినాక కూడా నువ్వు దాన్ని స్టార్ట్ చేసి ప్రజలను పక్కదోవ పట్టియడానికి, సానుభూతి పెంచుకోవడానికి నువ్వు దొంగ నాటకం ఆడుతున్నావు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని తీసుకొచ్చి ఇలా నాటకాలు ఆడిపిస్తున్నావు. నీకు తెలియదా అది కూలగొడతారని తెలిసినాక నువ్వు అది స్లాప్ వేస్తానికి ప్రయత్నం చేసి నైట్ అది కట్టించుకోవడం చేస్తున్నావు.
రాజకీయ కుట్ర అంటే రాజకీయ కుట్ర ఎట్టయితుంది నీకు? నువ్వు ఈ కాంగ్రెస్ పార్టీలో గెలిచినప్పుడు రాజకీయ నన్ను కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇబ్బంది పెడుతుండు, నా రియల్ ఎస్టేట్ నాకు అక్కడ అడ్డం వస్తున్నాడు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. సార్ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండలేను సార్, నాతోటి చెప్పినావు నువ్వు వచ్చి నేను వెళ్ళిపోతా, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతా, నన్ను ఇబ్బంది పెడుతున్నా, నేను నష్టపోతున్నా, నాకు కోట్ల రూపాయలు నేను భూముల మీద పెట్టినా, అక్రమంగా అక్కడ నన్ను అడ్డుపడుతున్నాడు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు అని చెప్పి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నా అని చెప్పి నువ్వు వెళ్ళిపోయిన వ్యక్తివి. నువ్వు నీ భార్యతోటి ప్రెస్ మీట్ పెట్టించి, అదే చైర్మన్ తోటి ప్రెస్ మీట్ పెట్టించి నా భర్త నేను కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడు, నా భర్తకి ఏమైనా అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బాధ్యత అని చెప్పిన వ్యక్తివి. నీకు ఇవాళ సిగ్గు శరం లేదా? కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పిచ్చకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇవాళ వచ్చి నువ్వు కక్ష సాధింపు రాజకీయాలు అంటే రాజగోపాల్ రెడ్డికి ఏం అవసరం? నువ్వు వస్తున్నా కానీ వద్దని చెప్పాడు కాంగ్రెస్ పార్టీలకు. వీడు దొంగ, వీడు ఇట్లాంటి వాటి వ్యక్తిని మనం తీసుకుంటే ప్రజలు మనను దొంగలు అంటారు. అట్లాంటి వ్యక్తిని వద్దని చెప్పిన రాజగోపాల్ రెడ్డి నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రావని చెప్పినారు ఎవరైనా నిన్ను? నువ్వు వస్తే ఎంత, నువ్వు రాకపోతే ఎంత? నీలాంటి వ్యక్తులను 100 మందిని తయారు చేస్తాడు రాజగోపాల్ రెడ్డి. కక్ష సాధింపు రాజకీయాలు అంటే నేను ఒక రాజగోపాల్ రెడ్డి అభిమానిని అయినందుకు నన్ను ఉద్యోగాల నుంచి రిమూవ్ చేసిన మీ పుట్టోడు జగదీశ్వర్ రెడ్డి మీరంతా కలిసి ఇబ్బంది పెట్టి నన్ను రోడ్డు మీద వేసారు. కానీ మేము ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టుకోలే కదా, పెట్టి నాకు కక్ష సాధింపులలో నా ఉద్యోగం పోయిందని కూడా చెప్పలేరా? చిల్లర ప్రభాకర్ రెడ్డిగా చిల్లర తోకలేకనా మీరు ఆ రోజు లేరా? బీసీ నాయకుడు అని మాట్లాడుతున్నావు. నీకు ఆయన నీకు గెలవదా? నేను బీసీ నాయకులు ఒక ముదిరాజు బిడ్డని ఉద్యోగంకి వెళ్ళి రిమూవ్ చేస్తున్నప్పుడు మీకు సిగ్గు శరం లేదా? ఉద్యోగ రాజకీయాలు మస్తు మంది చేస్తారు సార్, మరి ఉద్యోగం నుంచి ఎందుకు రిమూవ్ చేయాలని అడిగే సిగ్గు శరం లేదా? అయ్యాల మీకు అయ్యాల ఏం మాట్లాడారు? ఆయన ఏం చేశారు? ఇలా బాజాబ్గా నీకు స్టే ఆర్డర్ ఉంది, మున్సిపల్ ఆఫీస్కి వచ్చింది, డిస్మెంటల్ చేయమని ఆఫీసర్లకి కక్ష సాధింపు రాజగోపాల్ రెడ్డి వచ్చాడు, వచ్చి కూలగొట్టిండా లేకపోతే జేసీబీ తీసుకొచ్చి కూలగొట్టిండా? ఒక మున్సిపల్ కమిషనర్ వచ్చి పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి అక్కడ కూలగొట్టారు. వాళ్ళ పని వాళ్ళ చట్టం చేసుకుంటూ పోతుంది. దానికి ఇది రాజకీయ సంబంధం ఏముంటుంది? పైసల గురించి 100,000 కోట్ల 564 కోట్ల తీసుకొచ్చినావు, ప్రొసీడింగ్ తీసుకొచ్చినావు, కొబ్బరికాయ కొట్టినావు, శంకుస్థాపన చేసినావు. ₹1 రిలీజ్ చేసి రారా పిచ్చకుంట్లాడా? నీ కేటీఆర్ దత్త తీసుకున్నాడు, ₹1 ఇచ్చిన మున్సిపాలిటీకి. ఇలా కుర్చీ చేసుకొని సెక్రటరీలో కూర్చొని బిల్లులు తీసుకొచ్చి ఆ రోడ్డు అడ్డగోలుగా తొగిపెట్టారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇది కాదని చెప్పి అక్కడ బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రితో మాట్లాడి బిల్లులు తీసుకొచ్చి పని స్టార్ట్ చేసి ఇలా దగ్గర ఉండి రివ్యూ చేసుకుంటూ ఆఫీసర్లను ఎప్పటికప్పటికి ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏందనేది చూసుకుంటూ ముందుకు తీసుకుపోతున్నాడు. రాజగోపాల్ రెడ్డికి ఏమైనా పోలిక ఉందా? రాజగోపాల్ రెడ్డి వ్యక్తి ఏంది, నువ్వేంది? నువ్వు కమిషన్ల కోసం గెస్ట్ హౌస్ గురించి మాట్లాడుతున్నావు, అది మన క్యాంప్ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నావు ప్రభాకర్ రెడ్డి. నీ కమిషన్లు తీసుకుంటానికి దానికి అడ్డగోలుగా చేస్తే దాన్ని సొంత పైసలు పెట్టి చేయించారు. సిగ్గు లేదు నీకు? అది చూడు ఒకసారి. నువ్వు ఉన్నప్పుడు క్యాంప్ ఆఫీస్ నువ్వు ఓపెన్ చేసినావు కానీ నీ మంత్రులను తీసుకొచ్చి ఇప్పుడు పోయి చూసుకో దాన్ని ఎట్లా ఉందో. సొంత పైసలు పెట్టి దాని క్యాంప్ ఆఫీసు ఎవరన్నా వచ్చినా కలెక్టర్ వచ్చినా 1 గంట 2 గంటలు కూర్చొని రెస్ట్ తీసుకుంటట్టు ఉన్నది ఆడ. నీకు అయాల ఉన్నదా? నువ్వు కూడా కూర్చోలేని పరిస్థితి నీకు అయాల. కాంట్రాక్టర్లు అక్కడ కమిషన్ తీసుకుంటే ఏం పని చేస్తారు దాన్ని? నువ్వు కమిషన్ల వ్యక్తివి. నువ్వు ఒక్క వర్క్ కూడా కరెక్ట్ చేయకుండా సీసీ రోడ్లో పోతే, ఎక్కడ ఊర్లలో పోతే సీసీ రోడ్లు అడ్డగోలుగా ఎప్పటికీ నువ్వు ఉన్న 5 ఏళ్లలోనే మొత్తం ఎక్కడికక్కడికి పోయినాయి. ఇలా వర్షాలు వస్తే గుంతలు పడుతున్నాయి, సీసీ రోడ్లు గుంతలు పడుతుంటున్నాయి. నాసి రకం వాడిచ్చి కమిషన్లు తీసుకొని మీ లీడర్లు కకృతి పడి ఇలా ఉన్న లీడర్లు తోకలంకన్నా కానీ ఉన్న టీఆర్ఎస్ లీడర్లు గ్రామ పంచాయతీ కేటాయించినటువంటి అప్పుడు గ్రామ పంచాయతీ కేటాయించిన భూమిని 10% దాన్ని దొంగ పట్టాలు చేసి దొంగ పట్టాలు అమ్ముకొని ఇలా ఏదో సానుభూతి పొందడానికి ఎక్కడ ఉంటుంది? ప్రజలు కూలగొట్టమనేరా దాన్ని. రోడ్డుకు అడ్డంగా ఉంది సార్, ఇది ఒక్కటి ఎట్లా ఉంటుంది సార్, మీరు ఏం చేస్తారు సార్ అని రాజగోపాల్ అడిగితే రాజగోపాల్ ఆఫీసర్లకు చెప్పిండు దాని కథ ఏందో, దానికి లీగల్ ఏముంది, కాగితాలు ఏముంది, ఎక్కడి నుంచి వచ్చింది, దాని కథ ఏంది ఇవ్వని చెప్పి తీసుకొని కోర్టుకు పోయారు. ఆఫీసర్లు కోర్టుకు పోయారు. కోర్టులో నువ్వు పోయినావు, కోర్టుకు పోతే నీకు పర్మిషన్ రాకపోతే వాళ్ళు కోర్టులో 7 రోజులు టైం ఇచ్చారు. టైం ఇచ్చినాక నువ్వు ఎక్కడి నుంచి వచ్చిందో చూపించమని చెప్పారు. చూపించలేకపోయినావు. డిస్మెంటల్ ఆర్డర్ వచ్చింది, నీకు తెలుసు, కూలిపోద్దని తెలుసు. నీకు పర్మిషన్ ఉంటే, లీగల్గా పర్మిషన్ ఉంటే నీకు ఆఫీసర్లు ఏం చేస్తారు? రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తాడు? కాంగ్రెస్ పార్టీల నాయకులు, మున్సిపల్ నాయకులు, మండల నాయకులు ఎందుకు చేస్తారు? నీ ఇల్లు వచ్చి కూలగొట్టిరా? నీకు లీగల్ ఉంది, నీ ఇల్లు వచ్చి కూలగొడుతున్నారు ఏమన్నా? ఖబర్దార్ తోకలంక నా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి పేరు ఎత్తుతే మీరు మళ్ళీ ఊర్లో కూడా బట్టలు కూడా కొడతారు మిమ్మల్ని. చండూరు మున్సిపాలిటీకి రావడం జరిగింది. మాజీ చైర్మన్ తోకల వెంకన్న గారి బిల్డింగ్ని కూల్చివేసారని రాజకీయం చేస్తున్నారు. వాస్తవానికి నిన్న జరిగిన కార్యక్రమంలో ఏ పార్టీకి కూడా సంబంధం లేదు. ఇది ఒక కోర్టు తీర్పుపై
అక్కడ ఉన్న బిల్డింగ్ని కూల్చివేయడం జరిగింది. దానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. దాన్ని రాజకీయ రంగు పురుముతూ ఇక్కడికి ఈరోజు వచ్చి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇక్కడ 1000 కోట్లు తెచ్చిర్రు, 500 కోట్లు తెచ్చారు. వీళ్ళు అన్ని గత ప్రభుత్వంలో ప్రొసీడింగ్ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ఆ ఫండ్ అంతా ఇక్కడ ఉన్న కాంట్రాక్టరు గతంలో 13 కోట్లు వర్క్ చేసి ఆపివేయడం జరిగింది. ఆయన డబ్బులు ఇస్తే నేను చేశానంటే మన రాజన్న వెళ్ళి కూర్చొని ఆయనకు డబ్బులు ఇప్పించి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయించి ఇప్పుడు ముగింపు జరుగుతుంది. ఈ తరుణంలో రోడ్డు విస్తరణపై కొన్ని చర్చలు నడిచినాయి. రోడ్డు విస్తరణ అనేది ఎవరు కూడా మనం నిర్ణయించింది కాదు. ఆ రోజు కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి దత్తత తీసుకున్నాడు చండూరు మున్సిపాలిటీని. కానీ హైరాణ నడుస్తుంది. దీని విషయంలో ఎవరెవరో ఒకరొకరు చాలా మాట్లాడుతున్నారు. దాని విషయంలో ఒక పీసీ బిడ్డని, ఒక ముద్రాజ్ బిడ్డని అన్యాయం చేసినని అంటున్నాడు. మునుగోడు కాన్స్టిట్యున్సీలో 7 మండలాలు 2 మున్సిపాలిటీలు ఉంటే ఒక్క మండలంలో మాత్రమే ఓసి ఉన్నాడు. మండల పార్టీ అధ్యక్షులు అందరూ, పట్టణ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. ఎక్కడ నేను ఆయన వ్యక్ష చూపిస్తుంది? నువ్వు మున్సిపాలిటీలో గెలిచేటప్పుడు నీ భార్యకు నీకు టికెట్ ఇచ్చి 3 కోట్లు ఖర్చు పెట్టి నీకు గెలిపించిండు. ఆ రోజు ముద్రాజ్ బీసీలు వెళ్ళిపోలేదా? ఇది కరెక్ట్ కాదు. కులాలకి, రాజకీయాలకు ఇవన్నీ అడ్డం పెట్టడం అనేది కరెక్ట్ విధానం కాదు. ఇంకొక ఆయన ఏమంటుండు, నేను అభివృద్ధి నేనే చేసిన, నా వల్లనే వచ్చిన 572 కోట్లు అంటుండు. నువ్వు అభివృద్ధి చేస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ మొదటి దఫాల్లో మండల్ టు మండల్ డబల్ రోడ్ అని పెట్టింది. నువ్వు చండూరు నుంచి మునుగోడు డబల్ రోడ్ ఇచ్చినావా? చండూరు నారాయణపురం డబల్ రోడ్ ఇచ్చినావా? చండూరు నాంపల్లి డబల్ రోడ్ ఇచ్చినావా? చండూరు గురంపల్లి డబల్ రోడ్ ఇచ్చినావా? ఏది నీ అభివృద్ధి? మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఇస్తలేదు, అభివృద్ధి చేస్తలేదు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు పోతే భయపడి ప్రభుత్వం అంతా దిగొచ్చి మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర దిగొచ్చి ప్రతి ఊరు అందరికీ ఎరుకు, మునుగోడు కానీ నియోజకవర్గం మొత్తం కాదు, ప్రపంచం మొత్తం చూసింది. ప్రపంచం మొత్తం చూసి అప్పుడు మీరు హామీలు ఇచ్చి రాజగోపాల్ రెడ్డి రాజీనామా పుణ్యాలు 572 కోట్లు ప్రొసీడింగ్లు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టుకున్నారు. ఏడ కూడా మీరు మొదలుపెట్టిన పాపాన పోయి తర్వాత రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని విధి విధానాలు పైసలు ఎక్కడి నుంచి వస్తాయి అన్నీ చెప్పి ఒక్కొక్కటి చిన్నగా చేసుకుంటూ ప్రతిదీ పని చేసుకుంటూ వస్తున్నాడు. మీరు ఏడా నేను చేసిన అంటున్నాడు. నీవు రాజగోపాల్ రెడ్డిని రమ్మనేంత స్థాయి ఉందా నీకు? ఇక్కడ ఉన్న మండల నాయకులు అందరూ చెప్తారు, ఎవరైనా ఒక్కడే వస్తారు నీ కాడికి. రా ప్రభాకర్ రెడ్డి, చండూరు చౌరస్తాలో కూర్చుంటావు, మునుగోడు చౌరస్తాలో కూర్చుంటావు, నీ ఒక్కరి సమాధానం చెప్పండి. మీ అందరూ మండల స్థాయి నాయకుడే వస్తాను. రా, రాజగోపాల్ రెడ్డి వచ్చి నీకు సమాధానం చెప్పాల్సినంత స్థాయి కాదు. నీ దగ్గరికి రా నువ్వు మా చేసిన అభివృద్ధి ఏందో, ఎంపీ ఉన్నా కానీ ఇప్పటిదాకా రాజగోపాల్ చేసిన అభివృద్ధి ఏందో, నువ్వు చేసిన అభివృద్ధి తెలుసుకున్నారు రా చండూరు చౌరస్తా. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.